వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్, మీరు విన్నది నిజమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు, అంటే ఆనాటి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన ఫిర్యాదు మేరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. రామకృష్ణంరాజు నువ్వు కస్టోడియల్లో పెట్టి టార్చర్ చేశారు అనే విధంగా కేసు అయితే నమోదైంది. సెక్షన్స్ అయితే 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 కింద కేసులు నమోదు చేశారు. రఘురామకృష్ణంరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాళెం పిఎస్లో ఈ కేసు అయితే నమోదైంది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం కూడా చేశారు అని రఘురామకృష్ణంరాజు ఈ పిటిషన్లో అయితే ఆయన ఆరోపించడం జరిగింది. ఈ కేసులో జగన్ను A3గా పోలీసులు చేర్చారు. A1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా IPS అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, అలాగే A5గా డాక్టర్ ప్రభావతి పేరు కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు FIRలో చేర్చారు. ఆ రోజుల్లో అంటే 2021 మే 14లో రఘురామకృష్ణంరాజు ఏదైతే జరిగినటువంటి ఘటన, అంటే రఘురామకృష్ణంరాజుని అరెస్ట్ చేసిన సమయంలో తను టార్చర్ చేశారు అని ఆయన కొన్ని ఫొటోస్ కూడా అప్పట్లో విడుదల చేయడం జరిగింది. తన కాళ్ళ మీద దెబ్బలు ఉన్నాయి చూడండి అని చెప్పేసి గతంలో ఆయన చాలాసార్లు ఫోటోలు విడుదల చేశారు, బహిరంగంగానే ఆరోపణలు చేశారు, తన మీద ఈ విధంగా టార్చర్ చేయడం జరిగింది అని. సో ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అంటే ఆనాటి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకున్నా లేకపోయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ కేసుకు సంబంధించి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. 2021 మే 21న జరిగిన ఘటనపై రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ఆయన తన ఫిర్యాదులో ఆరోపించడం జరిగింది. అలాగే కస్టడీలో తనను హింసించారు. ఇందాక మనం చెప్పినట్టు కాళ్ళ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. ఆ గాయాలన్నీ కూడా కాళ్ళ మీద తన గాయాలు ఉన్నాయి, వాళ్ళు కొట్టారు, పోలీసు వాళ్ళే కొట్టారు తన కాళ్ళ మీద అని చెప్పి కూడా అప్పట్లో వీల్ చైర్ మీద ఆయన వస్తూ కొన్ని వీడియోస్, ఫొటోస్ రిలీజ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. కావాలనే పోలీసు వాళ్ళు చేశారు, మెడికల్ రిపోర్ట్ కూడా అప్పుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కేసులో ఆయన ఈ వివరాలను పొందుపరిచారు. కస్టడీలో తనను హింసించారు, తనకు బైపాస్ సర్జరీ జరిగింది అని చెప్పినా కూడా తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారు అని కూడా ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పి కూడా ఆయన ఫిర్యాదులో పొందుపరచడం జరిగింది. తనకు చికిత్స చేసిన GGH డాక్టర్ ప్రభావతి కూడా ఆయన ఈ ఫిర్యాదులో, అంటే డాక్టర్లు కూడా ఫేక్ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కదా, దాని మీద ఆ డాక్టర్ ప్రభావతి ఎవరైతే GGH డాక్టర్ ఎవరైతే ఇచ్చారో రిపోర్ట్స్, వాళ్ళ మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్ట్లు ఇచ్చారు అని ఆయన తన ఫిర్యాదులో చెప్పడం జరిగింది. జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఇదంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. రఘురామకృష్ణంరాజు తాజాగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు తీసుకొని సెక్షన్స్ ఇందాక చెప్పినట్టు 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 కింద కేసులు అయితే నమోదు చేశారు. సో ఇన్ని కేసుల కింద నమోదు చేసి దీని మీద ఫిర్యాదు అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తదుపరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే హాట్ టాపిక్గా మారిపోయింది. దీని మీద మీరు కూడా మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.